క్రియేటివిటీ. మాస్టారు, మీరు ఈరోజే జాయిన్ అయ్యారు కాబట్టి చెబుతున్నాను. మనది ప్రైవేట్ స్కూలు. మనం చెప్పే చదువుకు ఫీజులు తీసుకుంటాం. అందువల్ల మనం చదువు విషయంలోనే కాక క్రమశిక్షణలో కూడా సరైన శ్రద్ధ తీసుకోవాలి. అలాగని పిల్లలను అనుచితంగా కొట్టకూడదు. పదే పదే కొడితే కంప్లైంట్స్ వస్తాయి. మన స్కూలుకి చెడ్డ పేరు వస్తుంది. మరో ముఖ్యమైన విషయం, మీరు 5th క్లాస్కు క్లాస్ టీచర్గా వెళ్తున్నారు. ఆ క్లాస్లో అనుపమ్ అని ఈ ఊరి సర్పంచ్ గారి అబ్బాయి ఉన్నాడు. వాడు చాలా అల్లరి, తుంటరి, చదువు సరిగా చదవడు, తోటి పిల్లలను కొడతాడు, ఫర్నిచర్ పాడు చేస్తాడు, తోటి వాళ్ళ పుస్తకాలు చించేస్తాడు. ఆ మాటకొస్తే వాడు చేయని అల్లరి పనే ఉండదు. పైగా చాలా మొండివాడు. మనం గట్టిగా మందలిస్తే మన పరువు కూడా ఉంచడు. మాస్టర్లను తిట్టి అవమానపరిచిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అనుపమ్ అంటే వాళ్ళ పేరెంట్స్కి మితిమీరిన గారం. చిన్నగా కూడా మందలించరు. అలాగని వాడిని బయటకు పంపేద్దామా అంటే వాడు మా మాట సరిగా వినడం లేదనే కదా మీ స్కూల్లో వేసింది. మీరేదో ఉద్ధరిస్తారనుకుంటే మీరే ఇలా చేతులెత్తేస్తే ఎలా? ఏదో విధంగా మీరే వాడిని క్రమశిక్షణలో పెట్టండి. ఒక విద్యార్థిని క్రమశిక్షణలో పెట్టలేకపోతే మీరెందుకు, మీ స్కూల్ ఎందుకు అని వ్యంగ్యంగా మాట్లాడతారు సర్పంచ్. మీరు ఆ అబ్బాయిని ఎలా క్రమశిక్షణలో పెడతారో ఏమిటో అని నిట్టూర్చాడు హెడ్ మాస్టర్ నివాస్. సార్, పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. అయినా నేను మీ స్కూలుకు కొత్త గాని ఇలాంటి ప్రైవేట్ స్కూళ్లకు విద్యార్థులకు కొత్త కాదు. ఇంతకు ముందు 2-3 కాన్వెంట్లలో పనిచేశాను. చదువు క్రమశిక్షణ విషయంలో అక్కడ స్కూళ్ల యాజమాన్యం మన్ననలు పొందాను. అయితే నా కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా జీతం సరిపోక మంచి జీతం కోసమనే ఇలా మారుతూ వచ్చాను. అనుపమ్ విషయం నాకు వదిలేయండి. వాడిని ఓ మంచి విద్యార్థిగా తీర్చిదిద్దే బాధ్యత నాది. ఈ విషయం ఛాలెంజ్గా తీసుకుని నేను పనిచేస్తాను అన్నాడు ప్రవీణ్ ఎంతో కాన్ఫిడెన్స్తో. రోజులు గడుస్తున్నాయి. అనతి కాలంలోనే 5వ తరగతి పిల్లలకి మంచి మాస్టర్ అయిపోయాడు ప్రవీణ్. తరగతి విద్యా ప్రమాణాలు పెంచడమే కాక స్కూల్ యాక్టివిటీస్ అన్నింటిలో ముందుండి ఎంతో సమర్థవంతంగా నిర్వహించసాగాడు. హెడ్ మాస్టర్కి కూడా ప్రవీణ్పై గురి కుదిరింది. ఓ రోజు స్టాఫ్ మీటింగ్లో అదే విషయం హెడ్ మాస్టర్ మిగిలిన టీచర్స్తో సంతోషంగా చెబుతుంటే వారు కొంచెం జలసీతో ఆయన సమర్థవంతమైన ఉపాధ్యాయుడే, కాదనలేం, కానీ అనుపమ్ని మార్చడం ఆయన వల్ల కాలేదుగా అన్నారు. దానికి ప్రవీణ్, డియర్ కొలీగ్స్, నేను ఇప్పుడిప్పుడే అనుపమ్ మీద దృష్టి పెడుతున్నాను. అతన్ని కూడా మంచి విద్యార్థిగా తీర్చిదిద్దుతాను. ఇది మన హెడ్ మాస్టర్ గారికి నేను ఇస్తున్న హామీ అన్నాడు. కొన్నాళ్లు గడిచాయి. అనుపంపై కంప్లైంట్స్ రావడం తగ్గాయి. క్లాసులో మాస్టర్ చెప్పినట్లు నడుచుకుంటున్నాడు. చదువులో కూడా ధ్యాస పెరిగింది. ఈ మార్పుకి హెడ్ మాస్టర్తో సహా ఇతర టీచర్స్ కూడా ఆశ్చర్యపోయారు. ఆ రోజు రాబోయే అర్ధ సంవత్సర పరీక్షల కోసం డిస్కస్ చేయటానికి హెడ్ మాస్టర్ టీచర్లందరినీ సమావేశపరిచారు. మాట్లాడడం పూర్తయ్యాక ఆతృతగా ప్రవీణ్ ఉద్దేశించి, మాస్టారు, అనుపమ్ విషయంలో 3 ఏళ్లుగా చాలామంది టీచర్ల వల్ల కాని పని మీరెలా సాధించగలిగారు అని అడిగాడు హెడ్ మాస్టర్. ఇందులో విచిత్రమేముంది సార్? మనం బీఈడీలో సైకాలజీ సబ్జెక్ట్ చదువుతాము, కేస్ స్టడీ చేస్తాము. అదేవిధంగా నేను అనుపమ్ సైకాలజీని జాగ్రత్తగా స్టడీ చేశాను. ఒక అడుగు ముందుకు వేసి వాడిని మార్చడానికి ప్రయత్నం చేశాను. అసలు విషయం ఏమిటంటే అనుపమ్కి అంతగా తెలివితేటలు లేకపోయినా నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. పైగా తనకన్నా బాగా చదివేవారన్నా ఆటపాటల్లో ముందుండేవారన్నా జలసి. అయితే అతను చదువులోనూ ఆటపాటల్లోనూ పోటీ పడలేనని గ్రహించి అందరి మీద ఆధిపత్యం చేయాలన్న కోరికతో అతడు మొండి వైఖరి అవలంబిస్తూ విద్యార్థులను బాధపెడుతూ ఇతరత్రా అల్లరి పనులు చేస్తూ తన నాయకత్వ ఉనికిని వక్రమార్గంలో కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. టీచర్లు అతన్ని మంచి మార్గంలోకి మార్చడానికి బెదిరించబోతే మరి కాస్త మొండితనం చూపసాగాడు. అది గమనించిన నేను వెంటనే వాడిని క్లాస్ లీడర్గా పెట్టాను. క్లాసులో ఏ పని చేయాలన్నా వాడినే ప్రథముడిగా ఉంచి పాఠాలు అప్పగించుకోవటం, అందరి వర్క్ బుక్స్ తెచ్చి కరెక్ట్ చేశాక ఎవరి వారికి అందచేయటం, ఇంటర్వెల్లో మంచినీళ్లు తాగించడం, ఆటలు ఆడించడం,
వంటి అనేక విషయాల్లో అతని నాయకత్వ వాంఛ తీరే మాదిరిగా చేశాను. దాంతో అతడికి అల్లరి పనులు చేసేందుకు, మొండితనం ప్రదర్శించేందుకు అవకాశం లేకుండా పోయింది. పైపెచ్చు పాఠాలు అప్పగించుకునేటప్పుడు ఎదుటి వాళ్ళ తప్పులు పట్టుకోవడం కోసం తను శ్రద్ధగా చదవసాగాడు. ఈ విధంగా ప్రతి విషయంలోనూ అతను శ్రద్ధ వహిస్తూ మంచి విద్యార్థిగా మారుతున్నాడు అంటూ ముగించాడు. దాంతో స్కూల్ స్టాఫ్ అంతా ప్రవీణ్ నేర్పిన క్రియేటివిటీని ఎంతో మెచ్చుకున్నారు. కథ సమాప్తం. ఉపాయం. కృష్ణారావు రుక్మిణిల ఏకైక సంతానం ధీరజ్. పెళ్ళైన చాలా కాలానికి కలిగిన కుమారుడు కావడంతో ధీరజ్ అంటే తల్లిదండ్రులకు చాలా గారం. ధీరజ్ చిన్నతనం నుంచి చురుకైనవాడు, తెలివైనవాడు కూడా. అతనిలో జాలిగుణం ఎక్కువ. మూగజీవులు బాధపడుతున్నా, అపాయంలో ఉన్నా వాటిని రక్షించేవాడు. సాయంత్రం ధీరజు తన ఇంటికి దగ్గరలోనే ఉన్న ఓ ఖాళీ ప్రదేశంలో ఆడుకుంటున్నాడు. అక్కడికి దగ్గరలోనే బాతులను పెంచే వాళ్ళు ఉన్నారు. వారి వద్ద ఉన్న బాతుల్లో ఒక బాతుపిల్ల తన తల్లి దగ్గర నుండి తప్పించుకుని ధీరజ్ ఆటలాడే స్థలం వైపుకు వచ్చింది. కానీ అది అక్కడే ఉన్న ఓ లోతు గుంటలో పడిపోయింది. అది చూసిన ధీరజ్ దాన్ని రక్షించాలని నిశ్చయించాడు. అక్కడికి దగ్గరలో మనుషులెవ్వరూ ధీరజ్కి కనబడలేదు. ధీరజ్కి బాతుపిల్ల గుంటలో అందలేదు. ఏం చేద్దామా అని ఆలోచించాడు. ధీరజ్ బుర్రలో ఓ మంచి ఆలోచన మెరిసింది. అంతే, తను ఆడుకునే స్థలం పక్కనే పడి ఉన్న ఓ పాత డబ్బా తీసుకుని దగ్గరలోని కొళాయి వద్దకు వెళ్ళాడు. డబ్బాతో నీళ్లు పట్టి తెచ్చి గుంటలో మెల్లగా పోయసాగాడు. ఎందుకంటే బాతుపిల్ల నీళ్లలో మునగదు కదా. అలా అలా గుంటలో నీళ్ల మట్టం పెరగసాగింది. ధీరజ్ చేతికి నీటిపై తేలుతున్న బాతుపిల్ల అందింది. జాగ్రత్తగా దానిని తీసి బాతులు పెంచేవారి దగ్గరికి తీసుకువెళ్ళి ఇచ్చి జరిగింది చెప్పాడు. బాతుపిల్ల ఆనందంతో దాని అమ్మ దగ్గరకు పరిగెత్తింది. బాతులు పెంచేవారు ధీరజ్ తెలివితేటలకు ఎంతగానో మెచ్చుకున్నారు. కథ సమాప్తం. కథలు కంచికి, మనం ఇంటికి.